గతంలో శాసనసభ ఎన్నికలప్పుడే ఇచ్చినటువంటి ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు. న్యాయంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేయనటువంటి మరి ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మోసం చేసే ప్రభుత్వము, ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వము ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. అందుకే ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసము, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసము, తన చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రణాళిక, లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనేది ఇందులో ఏ మాత్రం పసలేనటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నటువంటి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రాసెస్లో ఉన్నటువంటి ఈరోజు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, ఇంకా ఏమైనా ఆశ ఉందేమో నాకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి. అలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనో ఆశ ఉంటే ఈ రకంగా అయ్యారు. ఆశ లేదు కాబట్టే, మేము అధికారంలో రాము కాబట్టే ఈరోజు పనికిరానటువంటి హామీలు ఇచ్చి, ఏదో ఇచ్చినట్టు హామీలు ఇచ్చి దులుపుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా వారు ఏదైతే ఈరోజు ప్రచారాలు చేసుకుంటున్నారో, కాంగ్రెస్ ప్రజాపాలనలో మార్పు వచ్చింది, మేము మరి ఉద్యోగాలు భర్తీ చేశాము, రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చాము, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, జీవిత బీమా కల్పిస్తున్నాము అనేటువంటి ఏదైతే మరి అమలు చేయకుండానే అమలు చేసినట్టయితే నటిస్తున్నారో, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఈ హామీలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు, ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మా 2 లక్షల రుణమాఫీ ఏమైంది? మాకు ఎకరానికి 15,000 ఏమయ్యాయి? మా యొక్క కౌలు రైతులకు 15,000 ఏమైంది? రైతు కూలీలకు 12,000 ఏమైంది? ధాన్యం 500 బోనస్ క్వింటాల్కి ఏమైంది? మహిళలకు 2,500 రూపాయల నెలకి ఏమైంది? నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నెలకి ఏమైంది? తులం బంగారం ఏమైంది? వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. వీటి విషయం చర్చించకుండా భారతీయ జనతా పార్టీ పైన ఈరోజు అనేక రకాల వాస్తవాలకు విరుద్ధమైనటువంటి, కనీస నైతిక విలువలు లేకుండా, కనీసమైనటువంటి పద్ధతులు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఈరోజు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాళ్ళ కింద భూమి కదిలిపోతూ ఉంది, కొట్టుకుపోతూ ఉంది. నరేంద్ర మోడీ గారి సునామీలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసి కొన్నైనా గెలవాలి, తన కుర్చీ నిలుపుకోవాలనేటువంటి కుట్రతో ఈరోజు లేని అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, అడుగడుక్కు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్లో అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదించబోతా ఉన్నాం. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. స్పష్టంగా
అది అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ కాడి పడేసింది. బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే పరిస్థితి లేదు. గ్రామాలలో కరెంటు కోతలు, గ్రామాలలో మంచినీటి ఎద్దటి విపరీతంగా ఈరోజు ఉన్నది. మరి 5 నెలల పైగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి క్వార్టర్లోనే తమ సత్తా ఏందో చూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే మరి మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగా, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను మభ్యపెట్టడం అనేదైతే ఉన్నదో అది తెలంగాణలో కూడా రుజువైంది. అంతకుముందు కర్ణాటకలో రుజువైంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో రుజువైంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.